కొడితే పడగలుగుతున్నామా? అటువంటి స్థితిలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? ఒకే ఒక దెబ్బ. అదే క్రైస్తవ జీవితం, అదే క్రీస్తులాగా జీవించడం. క్రీస్తు మనలో ఉండి క్రీస్తు మనలో జీవించాలండి. మనం చచ్చిపోవాలి. మనం ఈ లోకంలో బ్రతకటం ఆయన మనలో ఉండి ఆయన బ్రతకాలి. అంటే ఎవరన్నా ఒక మాట అంటే మనం ఎలా ఉండాలండి? మనలో మనం చంపుకోవాలి, మనలో మనం చచ్చిపోయి ఉండాలన్నమాట. బ్రతికేది మనము కాదు, క్రీస్తే మనలో ఉండి బ్రతకాలి. ఒక మాట ద్వారా కానీ, అవసరమైతే ఒకడు దెబ్బ కొట్టినా కూడా దాన్ని సహించగలిగినటువంటి జీవితం ఒకవేళ మనం జీవిస్తే. యేసు ప్రభు అయితే 39 దెబ్బలు తిన్నాడు. కనీసం ఒక్క దెబ్బ తినడానికి నువ్వు ఇతరుల చేత మనం ఆ విధంగా మనము ఉండగలుగుతున్నామా? ఆ విధమైనటువంటి యేసు ప్రభుల శరీరంలోకి మనము స్వారూప్యంగా రాగలుగుతున్నామా? ప్రతి నెలలో ఆయన శరీరాన్ని తీసుకుంటున్న మనము ఏ విధంగా మనం ఉంటున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ బల సమయంలోనే కాదండి, మిగతా సమయంలో కూడా ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అవును ప్రభా, ఉదయం నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నిజమే. ఇతరులు ఎవరన్నా అయితే నా మాట అంటే నేను సహించుకోలేకపోతున్నాను, నా సహించుకునే గుణాన్ని నాకు ఇవ్వు ప్రభు అన్నారు. అది నీ వల్లనే సాధ్యము. రక్తమాంసాలతో ఉన్నటువంటి నాకు అయితే అది సాధ్యము కాదు. ఆయన శరీరం ఏమైందంటండి? విరిగ కొట్టబడ్డదంటండి. ఇది మీ కొరకై విరవబడినటువంటి శరీరం అని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని మనం తీసుకోవాలి. అనాలోచితంగా దాన్ని తీసుకోకూడదు, ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి. ప్రభువా, నాలో సహించుకునే గుణం నాలో లేదు, నాకు సహించుకునే గుణం ఇయ్యు ప్రభువా, నీ శరీరాన్ని నేను తీసుకుంటున్నాను. నీ శరీరం నా శరీరంలో కలుసుకుని నా శరీరం ఆ విధంగా జీవించడానికి నువ్వు నాకు నేర్పించు ప్రభువా, నాకు అటువంటి కృపను నాకు అనుగ్రహించు ప్రభువా అని ఉదయకాల సమయంలో నువ్వు చెప్పగలిగితే ప్రభువు నీకు సహాయం చేసి ఆ విధంగా నిన్ను జీవించగలుగుతాడు. మీ కొరకై విరగబట్టబడినటువంటి ఈ శరీరము, మీ కొరకై నలగబట్టబడినటువంటి ఈ శరీరాన్ని మనము తీసుకుంటున్నాం. ఆయన యొక్క శరీరము నలగొట్టబడ్డది, అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగ మనం వివేచింపకోకుండా ఆయన శరీరాన్ని మనము తీసుకోకూడదండి. వివేచన లేకోకుండా, ఆలోచన లేకోకుండా దాన్ని తీసుకోవద్దు. ఉదయకాల సమయంలో దేవుడు ఇది ఒక్క మాట మాట్లాడుతున్నాడు మనతోటి. అపోస్తలుడైన పౌలు అనేకమైన శ్రమలను భరించాడు యేసు కొరకు, క్రీస్తు కొరకు. అంటున్నాడు, నేను యేసును పోలి నడుచుకుంటున్నాను. ఈ మాట యేసు ప్రభువే దేవుడే తనలో ఉండి రాయించాడంటండి. పౌలు కూడా మనలాగే రక్తమాంసాలతో ఈ లోకంలో పుట్టాడు. చాలా హింసకుడుగా, పాపిగా ఈ లోకంలో జీవించాడు. ప్రభువుని తెలుసుకున్నాడు. తర్వాత సంపూర్ణంగా ప్రభువుని తెలుసుకుని మరి జీవించుటైతే నేను క్రీస్తే, నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడు, నేను కాదు అని. ఈ లోకంలో మనలో మనం చచ్చిపోవాలంటండి. చనిపోయి ప్రభువు కొరకు జీవిస్తున్నప్పుడు ఆ ఆత్మ కనుక మీలో ఉండి జీవిస్తుంటే ఎవరు ఏమన్నా కూడా నీవు భరించే శక్తి నీకు ఉంటుంది, సహించుకునే శక్తి నీకు ఉంటుంది. ప్రభు ఉదయకాల సమయంలో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన శరీరం అని వివేచించుకుని మనం దీన్ని తీసుకోవాలంట. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఇచ్చాడు. అవునండి, మన యొక్క శరీరంలో అనేకమైనటువంటి రోగాలు మన శరీరంలో ఉంటున్నాయి, బలహీనతలు ఉంటున్నాయండి. వాటినన్నిటినీ ప్రభు భరించి ప్రభు మనకు స్వస్థత ఇచ్చాడు. కనుకనే ఈ దినాన్ని ఈ విధంగా కూర్చొని ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించగలుగుతాం. ఎంత గొప్ప ధన్యత ఇది. ప్రభు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఆయన మన పట్ల చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, మేలులను బట్టి ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా, నిన్ను స్తుతిస్తున్నాను, నా పట్ల ఇంతగా నన్ను కాపాడుకొస్తున్నావు, అపాయం నుండి తప్పిస్తున్నావు, అనారోగ్యాల నుంచి తప్పిస్తున్నావు, కీడు నుంచి తప్పిస్తున్నావు, ఇదిగో జరగబోయే ఆ యొక్క శోధన నుంచి నన్ను తప్పిస్తున్నావు. ప్రభువా నీకు వందనాలు, నీ మందిరానికి తీసుకొస్తున్నావు, నీ మాటలు నాకు వినిపిస్తున్నావు, ఏ విధంగా జీవించాలో నాకు తెలియజేస్తున్నావు ప్రభువా.
నీ బలలో ప్రవేశించిన తర్వాత ప్రవేశించక ముందు ఏ విధంగా మా హృదయాలు సిద్ధపరచుకోవాలో నువ్వు తెలియజేస్తున్నావు. బలలో పాలు పంపులు పొందిన తర్వాత మిగతా 6 దినాలు కూడా ఏ విధంగా జీవించాలో కూడా మాకు తెలియజేస్తున్నావు ప్రభువా. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ శరీరాన్ని, నీ రక్తాన్ని చేరుస్తున్నాను ప్రభా. నువ్వు పొందిన దెబ్బలు కలిగినటువంటి, గాయాలు కలిగినటువంటి, అదిగో ఆ రక్తము స్రవిస్తున్నటువంటి ఆ శరీరాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. నేను కూడా కొన్ని దెబ్బలు భరించడానికి నాకు శక్తిని ప్రభా. కొన్ని అవమానాలనే భరించడానికి నాకు శక్తిని ప్రభా. నేను కూడా ఆ విధంగా నీ వలె కొన్ని అవమానాలు భరించడానికి, ఆ విధంగా జీవించడానికి నాకు శక్తిని మనిషి ప్రభు దగ్గర మనం అడగాలి. ఆ విధంగా జీవించాలి మనం. ఈ విధంగా మనం ప్రయత్నిద్దామా? సాతానుడు పెట్టే ఆ యొక్క ప్రలోభాలు, ఉద్రేకాలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు, వాటికి మనం లోబడిపోకూడదండి. వాటన్నిటిని కూడా యేసు ప్రభుల వారు జయించాడండి. మనల్ని కూడా అలా జయించి జయకరమైన జీవితాన్ని జీవించమంటున్నాడు. కానీ ఈ లోకంలో ఈ యొక్క అసూయలు, కక్షలతో, ద్వేషాలతో మన శరీరాన్ని నలగొట్టుకోమని దేవుడు చెప్పడం లేదు. లోకంలో ఉన్నటువంటి ప్రలోభాలు అన్నింటిని కూడా జయించుకుంటూ మన శరీరాన్ని అవసరం నలగొట్టుకుంటూ మనం వెళ్ళాలండి. ప్రభువు నలగొట్టుకున్నాడు తన శరీరాన్ని. మరి శరీరాన్ని మనము తీసుకోపోతున్న ఉదయకాల సమయంలో ఒక్క నిమిషం, 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రభు దగ్గర యొక్క మాటలను మనము ఒప్పుకుందాం. ఆయన బలలో ప్రవేశిస్తున్నాము. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని, ప్రభువా నా ఇటువంటి శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా. సహనము, సహించుకునే గుణాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా. నువ్వు సిలువలో ఇదిగో ఆ మండుటెండలో ఆ దినమంతా కూడా తండ్రి, ఆ తీర్పు దినమును కూడా నువ్వు ఎంతగానో సహించుకున్నావు. ఇటువంటి సహించుకునే గుణాన్ని నాకు అనుగ్రహించుకొని ఒక్క నిమిషం, 2 నిమిషాలు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టును పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విలపడినటువంటి నా శరీరము, దీనిని తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. యొక్క రొట్టె నిమిత్తము ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని అలాగే ఉండండి. కళ్ళు ఎవరో తెరవద్దు. కళ్ళు మూసుకునే ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మధ్యనటువంటి జీవన్ జ్యోతి గారి ముందుకు వచ్చి ఈ యొక్క ప్రభువు తాను అప్పగింపబడిన రాత్రి సిలువలో నలకు పట్టబడిన తన శరీరాన్ని జ్ఞాపకార్థంగా ఈ శరీరాన్ని తీసుకుని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన నా తండ్రి, కృప కలిగిన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. గడిచిన నెలంతా కూడా ప్రభా మీ సజీవ రక్తనిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభా ఈ దినం తండ్రి మీ శరీర రక్తంలో పాలు పంచుకుంటున్న మాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవా మీ కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ఇదిగో నా ప్రభా నా తండ్రి, మీ శరీర రక్తం మేము తీసుకొని చుండగా ప్రభా తండ్రి తండ్రి మా హృదయాన్ని, మా తండ్రి మా ఆత్మని, మా శరీరాన్ని శుద్ధీకరించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డగా, మీకు ఇష్టమైన పాత్రగా తండ్రి మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి మీరు అక్కడొచ్చండి పాప, అక్కడొచ్చేంత వరకు కూడా తండ్రి మీకు ఇష్టమైన పాత్రగా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి యేసయ్యా. ఈ శరీరం తీసుకొని చుండగా తండ్రి మా పాపములు, ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా తండ్రి
కడగండి ప్రభా యేసు రక్తంలో. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి ఈ దినం తండ్రి నాయన ఎవరికి లేని ధన్యతను మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు ఇస్తాయా తండ్రి నాయన. అడవరకు కూడా తండ్రి నాయన విశ్వాసం అనే ఖడ్గాన్ని ధరించుకొని ప్రభా నీకు ఇష్టమైన పాత్రగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. మాలో మీకు ఇష్టం లేనిది ఏదన్నా ఉన్నట్లయితే ప్రభా ఈ శరీరాన్ని మేము తీసుకొని చుండగా ప్రభా మమ్మల్ని తండ్రి కడగమని ప్రభా తండ్రి మమ్మల్ని శుద్ధీకరించమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. మీరు మంచి పాత్రగా తండ్రి మమ్మల్ని ఉపయోగించుకుంటే సహాయం చేయండి ప్రభా. ఇదిగో ఈ దినం అంతా కూడా ప్రభా మీ కృపా కాపుదల తోడుగా ఉంచమని ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన మీ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చీకటి పడువేలా జీవించుకొని పోవు జీవితాశలభించ జీవనాయమరము చిరజీవనము నిలిచి జీవితాశుద్ధీక్షుము విందు గృహమునాటికి వీక్షింతు గమతోని వివిధ శుభోజంబులం హల్లెలూయా. ఇవ్వబడినటువంటి యొక్క ప్రభువు శరీరాన్ని ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నలగొట్టబడిన ఆయన శరీరం మనం తీసుకున్నాం. అందరం కలిసి తింటాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పాను. ప్రభువు శిలువలో చిందించిన ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రక్తము దారులుగా అది ప్రవహించిందంట. నీ నిమిత్తము నా నిమిత్తము మనందరి నిమిత్తము మరి ఆయన రక్తాన్ని కాచి మన పాపాలని కడుక్కొని పరిశుద్ధులుగా జీవించమని ఆయన యొక్క ప్రియమైన కుమార్తెలుగా జీవించే గొప్ప యోగ్యత మనకి ఇచ్చి ఉన్నాడండి. ఈ యొక్క రక్తం నిమిత్తమే మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్య నుండి భారతి ముందుకు వచ్చి ఈ యొక్క ప్రభు యొక్క రక్తం నిమిత్తం ప్రార్థన చేస్తాం. రక్షకుడు తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభువైనా. తండ్రి మీరు తీసుకున్న రక్తంలో ప్రభువైనా మాలో ఏ తప్పులున్న ప్రభువైనా ఏ పాపములున్న ప్రభువైనా క్షమించు తండ్రి యేసయ్యా. మీరు తీసుకునే రక్తం పరిశుద్ధంగా ప్రభువైనా మీరు తీసుకోవడానికి మాకు సహాయం దయచేయి ప్రభువైనా. తండ్రి నీకు వందనాలు ప్రభువైనా. తండ్రి ఏ యోగ్యత లేదు ప్రభువైనా. తండ్రి నీ ప్రేమ నీ దయ నీ అనుగ్రహం ప్రభువైనా సహాయం దయచేయి ప్రభు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రభువైనా తండ్రి తీసుకునే ప్రభువైనా మాలో ఏ పాపాలను క్షమించు తండ్రి నాయన. తండ్రి యేసయ్య రావాల్సిన అనుమతి ప్రభువైనా ఎంతో తరపున తీసుకునేది ప్రభువైనా. నాయన తండ్రి యేసయ్య మేము తీసుకున్న రక్తం తోడేది సహాయం చేయడం తండ్రి యేసు పరిశుద్ధ నామం చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను.
దీన్ని పంపిణీ చేయడానికి కార్చిన రక్తాన్ని మనకు మారుగా ఆయన శిలువలో చనిపోయిన ఆ యేసయ్య రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కలిసి దీన్ని తీసుకుంటాం. లక్ష్మిగా ప్రేమించిన మా పర్వతండి పరిశుద్ధ గంజావా మీ ప్రస్తుత పాదాలుగా ఉన్న స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి నీ యొక్క పాలలో నిన్ను ఆరాధించే గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించారయ్యా. మీ స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి మీరు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని యోగ్యులుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీ స్తోత్రాలు ఏమన్నారు. అలాగే నీ నలకొట్టబడిన నీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అలాగే నా శిలువలో చిందించిన నీ అమూల్యమైన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని వాటిని మేము సేవించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. మీకు స్తోత్రాలు ఏమన్నా చెల్లించుకుంటున్నా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంతం వరకు కూడా మీకు నమ్మకస్తులైన బిడ్డలుగా మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ మీ పరలోక రాజ్యం వైపు మేము ప్రయాణించడానికి తగు విశ్వాసం కలిగినటువంటి జీవితాలు మమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా జీవించే గొప్ప కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని జీవింపచేయమని ఈ కొద్దిగా మోకరికై తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.